నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ప్రియా దేవుని బిడలారా, ఐక్యమును కాపాడుకొనుటయందు ఆత్మ కలిగించు ఐక్యము అనేది మనుషులు సృష్టించలేరు. ఎఫెసీ పత్రిక 1, 2, 3 అధ్యాయాల్లో అపోస్తలుడు ప్రకటించిన విధంగా ఆ ఐక్యత సత్యాన్ని విశ్వసించి క్రీస్తును అంగీకరించిన వారిలో ఇదివరకే ఉంది. ఇప్పుడు ఎఫెసీలు ఆ ఐక్యతను కాపాడుకోవాలి. మానవ ప్రయత్నాల సంస్థల వల్ల కాక వారు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా జీవించుట వలనే అది సాధ్యమవుతుంది. సత్యానికి కట్టుబడి ఉండటం, ఆత్మానుసారంగా నడవడం ద్వారా ఆధ్యాత్మిక ఐక్యత మన మధ్య నిలిచి ఉంటుంది. శరీరం ద్వారా దాన్ని పొందలేము. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత. షాలోం.